ఏపీలో అధికార పార్టీ వైసీపీపై ఇప్పుడు తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీళ్ళు వాళ్ళు అని లేకుండా దాదాపుగా అన్ని వర్గాల్లో ఈ అసంతృప్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే ఏ సర్వేల ఫలితాలు చూసినా అవి వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ప్రతిపక్షాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం చేస్తున్న విమర్శలకు జనం మద్దతు పలుకుతున్నారు. ఇక జగన్ అయితే తనను ధిక్కరించిన వారిపై కక్ష సాధించడం, తన పాలనను ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపడంలో సరికొత్త రికార్డులు సృష్టించారు. తనకు అడ్డు లేకుండా విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం వినా జగన్ మరో ఆలోచన చేయరనే పేరు గడించారు. ఇక అన్ని కలిసి ఇప్పుడు వైసీపీ అంటే ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోయింది. ఈ విషయం జగన్ కి కూడా తెలుసు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేస్తున్నారు. తన రిపోర్ట్ల ప్రకారం ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్తిని మూటగట్టుకున్నారో వారందరినీ మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం, పార్లమెంటుకు పోటీ చేయడం లేదంటే పక్కన పెట్టడం చేస్తున్నారు. మరి ఈ స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తికి కారణాలేంటి అంటే చాలానే ఉన్నాయి. సీఎం గా జగన్ ఫెయిల్యూర్ అనే దానికి ఏదో ఒక కారణం చూపడం సాధ్యం కాదని, ఈ 4 ఏళ్లలో ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం, చేసిన ప్రతి పని ఆయన వైఫల్యాలను ఎత్తి చూపేదిగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన వైఫల్యాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం అమలుకు నోచుకొని జగన్ హామీ. జగన్ మాట తప్పుడు, మడమ తిప్పడు అంటూ వైసీపీ నేతలు విపరీతంగా గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమలుకు నోచుకొని హామీలపై నిలదీస్తూ జగన్ పాలనంతా మాట తప్పడం, మడమ తిప్పడమేనని జనం అంటున్నారు. గడప గడపకు వచ్చిన వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, మెట్రో, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, పోలవరం పూర్తి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మాయాపట్నం పోర్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ అభివృద్ధికి సంబంధించిన హామీలు కాగా ఇందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అసలు ఎప్పటికీ చేయగలరో కూడా 4.5 ఏళ్లలో చెప్పలేకపోయారు. ఇక ఉద్యోగస్తులకైతే సిపిఎస్ రద్దు, కార్పొరేషన్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్, ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచిత వైద్యం, 45 ఏళ్లు దాటినందరికీ పెన్షన్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు, కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు తగ్గిస్తామని ఊరు వాడా తిరిగి గుప్పించినా ఇలా ఏమీ కూడా నెరవేరలేదు. వీటిలో పెట్రోల్, డీజిల్, కరెంట్, బస్ ఛార్జీలు తగ్గకపోగా భారీగా పెంచేసి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తూ జగన్ సర్కార్ రాబందులా మారిందని జనం విమర్శిస్తున్నారు. 30 లక్షలతో ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగులకు 2,30,000 ఉద్యోగాల భర్తీ, మెగా డిఎస్సీ ఇచ్చి ఏటా జాబ్ క్యాలెండర్, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అమ్మ ఒడి వంటి హామీలు కూడా జగన్ అమలు చేయలేదు. ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా కాగా అడపాదడపా కేంద్రం ఇచ్చిన నిధులను అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా జగన్ తన పేరుతో పందేరం చేస్తున్నారు. ఇక కేంద్రం దీనిపై సీరియస్ కావడంతో రాష్ట్ర పథకం పేరు లేకుండా చేసేశారు. ఇక ఉద్యోగాల భర్తీ ఊసే లేకపోవడంతో ఇప్పుడు నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చిన మరో హామీ సంపూర్ణ మద్యపాన నిషేధం. దశల వారీగా రాష్ట్రంలో మద్యం అన్నది లేకుండా చేస్తామని ఎన్నికల ముందు ఉదరగొట్టేలా ప్రచారం చేశారు ఆయన. దీనిపై వైసీపీ వదిలిన షార్ట్ ఫిల్మ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతూ వైసీపీ నేతలకి మద్యం షాపులు అప్పచెప్పేసింది. ఊరికి 4-5 బెల్ట్ షాపులు తెరిచి తాగుబోతుల్ని తాకట్టు పెట్టి మరీ కేంద్రం నుంచి వేల కోట్లు అప్పులు తెచ్చింది. ఇలా జగన్ ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలుకు నోచుకోలేదు. దీంతో వీళ్ళు వాళ్ళు అని లేకుండా దాదాపుగా అన్ని వర్గాల వారు జగన్ పట్ల, ఆయన పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. పైగా రాష్ట్రం అప్పుల పాలవడం, పారిశ్రామిక, ఫార్మా రంగం నాశనం అవ్వడం, నిర్మాణ రంగం కుదేలవడం, కంపెనీలు రాకపోవడంతో ప్రజలకి ఉపాధి లేకుండా పోయింది. ప్రజలు పన్నులు కట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతో బటన్ నొక్కి ఉచిత పథకాలు ఇవ్వడమే ముఖ్యమంత్రిగా తన పని అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ తీరు జనంలో ఆగ్రహాన్ని పెంచేసింది. మొత్తంగా నోటికొచ్చేసిన హామీ ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ హామీల అమలు కోసం అడిగిన వారిని అణగదొక్కడమే పాలన అన్నట్లుగా వ్యవహరించిన కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనం మాటివ్వడం తప్పడానికి అన్నట్లుగా సాగిన జగన్ పాలనకు చరమగీతం పాడేందుకే నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మాట తప్పినా, మడిమ తిప్పిన జగన్ కు బటన్ నొక్కి వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యారు.